తింగర బుచ్చి తెలుగు స్వాగ్ తింగర మిమ్మల్ని చూస్తుంటే ఎనర్జీ వస్తుంది, బట్ నాకు ఇంజిన్ లో ఆయిల్ అయిపోయింది. ఐ మీన్ లవ్. అమ్మాయి బాగుంటుందా? మరి మామూలుగా ఉండదు. అదే మాకు సెట్ అవుతుంది. నా లవర్ అన్నది నువ్వెంత బాగుంటావు అందుకే కొన్నా. ఎందుకు నేను లవ్ లో ఫెయిల్ అవుతున్నాను? వాట్ ఈస్ మై బిహైండింగ్ రాంగ్? సంథింగ్ గూడ్స్ వన్స్ సోల్డ్ విల్ నాట్ రిటర్న్ టేకెన్ బ్యాక్. థ్యాంకింగ్ యూ ఫెయిత్ఫుల్లీ. వాట్ ఈస్ రాంగ్ విత్ మై అని అడిగాను. ఏం సమాధానం చెప్పు, ఇంకో చెప్పవా, హెల్ప్ చేయవా? కరెంట్ లేదు నిజమే, కానీ జనరేటర్ పెట్టాను కదా. అప్పారావు గారు లవ్ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలీదు. 1947 లో మీరు ఫస్ట్ టైం మీ లవ్ ఎలా ప్రపోజ్ చేశారు? ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకో ఒక్కసారి. నువ్వు అలా వచ్చేలోపు ఇలా కూడా పట్టుకొని వెళ్ళిపోతాడు. What happened, you know? After long time back, my love is gone. I'm not feeling well. నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మీలాంటి యంగ్ డైనమిక్స్ చేయాలి. ఇదంతా దేనికోసం చేశాను? యు నో, యు బిలీవింగ్ ఆర్ నాట్, ఐ మీన్ లవ్. అమ్మాయి బాగుంటుందా? అందానికి అంజలి, చూడ్డానికి సావిత్రి, మరి మామూలుగా ఉండదు. అదే మాకు సెట్ అవుతుంది. You know, when I went Koti, lot of goggles are purchased. That fellow asked, why are you inni kallajolu purchasing ani? What I can do? My love is heartbeat is. You know, after long time back, ఎలా ఉండేవన్నా తెలుసా? ఫెల్ 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 పురి భలేకున్నాదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే. అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్కుతా. మంచి ఎనర్జెటిక్ గా ఉండేవాడినండి. ఎంత ఎనర్జెటిక్ అంటే యునో షారూక్ ఖాన్, యునో ఆర్నాల్డ్ శ్వార్జ్నెగ్గర్, బా వాళ్ళిద్దరూ కూడా నా ముందు పనికిరారు. యునో ఐఎమ్ మిస్టర్ ఇండియా ఇన్ బాడీ బిల్డింగ్. ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. ఇందాక ఇటువైపు ఇచ్చాను ఫేస్, ఇప్పుడు ఇటువైపు ఇస్తాను. నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబుతున్నా, ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా. ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్? నీకు అలా ఉంటది. వెన్ ఐఎమ్ క్రైయింగ్ యువర్ లాఫింగ్. దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్. దిస్ ఇస్ ద రైట్ వే టు డూ. యు నో, నా లవర్ అన్నది నువ్వెంత బాగుంటావు అందుకే కొన్నా. దానికోసం ఎన్ని కొన్నానండి. ఎంత దారుణం ఉండదు. మీలో ఎవరికైనా విజల్స్ వచ్చా? వేయండి. అబ్బా అబ్బా అబ్బా. యు నో, వెరీ రీసెంట్లీ న్యూస్ లో చూపించారు, ఒక చిన్న కుర్రాడు 4 minutes లో 500 విజిల్స్ వేసాడండి. వా, కానీ నాకు విజిల్ రాదు కదా. నా లవర్ కోసం ఓదడంతోనే సరిపోయింది. లవర్ రాలేదు. వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. నేను చూస్తే అందంగా ఉంటాను. ఎందుకు? చర్మం మందం, అక్కడ వచ్చింది నాకు అందం. కొద్దిగా ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా నా లవ్ కి. జటాక్ కొట్టుకోవడం డైరెక్ట్ అటాక్ చేయడమే. ఏ ఇలా కమ్ కమ్ కమ్. చిన్న హెల్ప్ చేసి పెట్టవా? ఇప్పుడు జటాక్ వద్దు, డైరెక్ట్ గా అటాక్ అన్నావు కదా. ఎందుకు నేను లవ్ లో ఫెయిల్ అవుతున్నాను? వాట్ ఈస్ మై బిహైండింగ్ రాంగ్? సంథింగ్ గూడ్స్ వన్స్ సోల్డ్ విల్ నాట్ రిటర్న్ టేకెన్ బ్యాక్. థ్యాంకింగ్ యూ ఫెయిత్ఫుల్లీ. వాట్ హ్యాపెండ్ మ్యాన్?
నాలో ఇక హైట్ ఉన్నాను, హైట్ చాలదా? 6 ప్యాక్స్ కూడా ట్రై చేస్తే ఇంకా నేను అప్పారావు గారు 6 ఎక్కడికో ప్యాక్ వెళ్ళిపోతారు ఇంకా. కాదమ్మా, నీకు బిర్యానీ పాయింట్లోకి వెళ్తే 6 ప్యాక్ ఉంటుంది, అక్కడ జంబో ప్యాక్ ఉంటుంది, ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది. అంటే నా లవర్కి కేఎఫ్సి చికెన్లు కొన్నాను, బిర్యానీ తెప్పించాను, బోల్డ్ అన్ని ఆర్నమెంట్స్ ఇచ్చాను. యూనో ఏం తీసుకున్నా నన్ను బాగా వాడుకుంది, తర్వాత చాలా నాకేసిందండి. ఏంటో నాకు అర్థం అవడం లేదు, మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయింది. తీరా చూస్తే వాట్ ఈస్ రాంగ్ విత్ మై అని అడిగాను, ఏం సమాధానం చెప్పు, ఇంకో చెప్పవా, హెల్ప్ చేయవా? కరెంట్ లేదు నిజమే, కానీ జనరేటర్ పెట్టాను కదా. నువ్వు క్లారిటీతో లేవు నాన్న, చెప్పు, నువ్వెంతో హెల్ప్ చేస్తాను తీసుకొచ్చాను, చెప్పవా? సెట్ అయ్యి కాకుండా పటాక్ వేయమంటావా? సెట్ వేట్ కొట్టుకోండి, ఉప్పొస్తుంది పిల్ల ఇక. ఓహో, యాక్స్ అయితే ఇంకా వాలిపోతారు ఇంకా. యాక్సా? చాక్లెట్, ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. ఏ చాక్లెట్ అంటే గుర్తొచ్చిందిగా, కాఫీ బయట తిన్నవా ప్లీజ్ కొద్దిగా? ఇదేదో నాకు ఇచ్చే బదులు అమ్మాయికి ఇచ్చిన వస్తుండే. నేను నాకివ్వలేదు, కొనిచ్చాను నీకు. ప్రియాంక చెప్పవా, కొద్దిగా హెల్ప్ చే. ఈలేయడం అలా కాదు. నీకు తెలుసా, సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే. దోచుకున్నోడికి దోచుకున్నంత. అప్పుడు నువ్వు క్యాష్కి వెళ్ళిపోవాల్సింది. కొద్దిగా హెల్ప్ చేయవా? మీరిద్దరు కొద్దిగా హెల్ప్ చేస్తే నాకు సెల్ఫ్ అవుతుంది. కావాలంటే నాకే నువ్వు హెల్ప్ చేయి. ఏంటి, నీ లవర్ని వెతికి పెట్టాలా? నాకు మీరు హెల్ప్ చేస్తే మీకు ఒక్కొక్కరికి ఒక గుడి కట్టిస్తాను నేను. అందరికి గుళ్ళు కాకుండా ఒక్క గుడి కట్టిస్తే చాలు. గుళ్ళు అంటే నేను గుండు చేయించను కాదు, గుడి కట్టించను. ఖుష్బూ గారు కట్టారు కదా, నేను ఎలా ముందుకెళ్తే బాగుంటది? ముందుకెళ్ళకండి, ఇక్కడే ఉండండి, భరించలేరు ముందు. నీ లవర్కి మాత్రం నన్ను హెల్ప్ చేయమంటున్నావు, నా లవర్ గురించి ఏం చెప్పవా నువ్వు? నీకు అసలు లవర్ ఉందా? లవర్ ఉందా అని అడుగుతావేంటి? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ యు నో, ఒకసారి నేను పెళ్లి చూపులకు వెళ్ళాను, అంటే లవ్ అవ్వలేదు, నాకు వర్కౌట్ అవ్వలేనప్పుడు పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి అన్నది కిటికీలో పడి చూసి, అప్పు లావుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, కలర్ తక్కువ అన్నారు. అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళంతా నాగార్జున సాగర్లో పడి కొట్టుకుపోవాల్సిందేనా? నో నో నో. ఆ తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ తాత అన్నాడు, వీడిని కానీ పెళ్లి చేసుకున్నావంటే కాళ్ళు చేతులు తీసేస్తాను అన్నాడు. నువ్వు చెప్పవా? ఉప్పు గారు గ్యారంటీ కాదండి మీది, పక్కా వస్తుంది, ఎప్పుడో ఒక సక్సెస్ అయిపోతారు అంతే. హాయ్ అప్పారావు గారు, నాకు ఒక చిన్న డౌట్. అప్పారావు గారు లవ్ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలీదు. 1947 లో మీరు ఫస్ట్ టైం మీ లవ్ ఎలా ప్రపోజ్ చేశారు? ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకో, ఒక్కసారి నువ్వు అలా వచ్చేలోపు ఇలా కూడా పట్టుకొని వెళ్ళిపోతాడు. ఏంటి లవ్? దా చెయ్యి, సరిగ్గా చెయ్యి. వన్ సెకండ్, పళ్ళు తోముకున్నావా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? పోనీ పప్పు, ధనియాలు, మిర్చి పొడి, నువ్వు అలా ఉప్పు ఉప్పు అని చూస్తే దాని అందం ఉంటుందా? పువ్వు డస్ట్ పడింది కదా తుడిచా, అప్పుడు దాని స్మెల్ మొత్తం పోయి స్మెల్ వస్తుంది. మళ్ళీ యాక్షన్. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉన్నా, మాట్లాడు ఆడకపో, నే ఆడేస్తూనున్నా, తననా అమ్మ తననా. ఆల్రెడీ ప్రేమించు మించకపో అన్నావు కదా, తను నన్ను లవ్ చేస్తుంది. నిన్ను చేయదు. దీన్నే అంటారు ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క అని. అలా కావద్దంటే నువ్వు పర్ఫెక్ట్. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ప్రపోజ్ చేయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా ఒరే నన్ను ప్రపోజ్ చేయమని వెనక నుంచి నీ సపోర్ట్ ఏంటి? సారీ అలవాటు అయిపోయింది. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. టూ అంటే ఇంకా ఎవడెవడున్నాడు? అంటే ఇంకో 3 వాడు కూడా అక్కడ ముందు కూర్చొని ఉన్నాడు. 3 వాడు ఉన్నాడు అక్కడ. మాంటారు ముందు. తాతయ్య అంట. ఎవడరా తాతయ్య అన్నాడు?
ఒరే నేను తాతయ్యని అవుదాం అనుకున్నాను రా, కానీ ఇప్పుడే నన్ను తాతయ్యని చేశారు. ఛీ ఛీ. నీ కళల రాకుమారుడు ఎప్పుడు మేఘాల్లోంచి గుర్రం మీద వస్తాడు కదా, సో నువ్వు కళ్ళు తెరిచేసరికి అప్పారావే అనుకో, ఆ మేఘాల్లోంచి తెల్ల గుర్రం మీద ఈ నల్లబ్బాయి వచ్చాడు అనుకో, సో నువ్వెలా ప్రపోజ్ చేస్తావు ఒక్కసారి మా అప్పుకి? యా నో గుర్రం మీద వెళ్తున్నానా? యా గుర్రం మీద వస్తున్నా, రెడీ? ఆపాలా? ఆపేసేయ్. గుర్రం ఆపాలా? ఆపే. నీ కళల రాకుమారుడు నీ ముందుకు వచ్చాడు, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? తాతయ్య గారు తాతయ్య గారు, తాతయ్య గారు, ఒకవేళ మీరు ఎవరైనా అప్పుడు లవ్ చేస్తున్నారా? నో నో నో. ఎందుకు? ఏం తక్కువ? అన్ని ఎక్కువనేనా? ఓకే ఓకే ఓకే. మరి మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, మన మల్లెమాల టీవీలో ప్రపంచంలో చూసే ప్రతి ఒక్కరు కూడా మరి అప్పుకు పెళ్లి అవుతుందా లేదా, పాపం పెళ్లి కాకుండానే షష్టి పూర్తి అవుతుందా అనేసి అందరు వెయిట్ చేస్తున్నారు. మరి మన అప్పుకు పెళ్లి అవుతుందా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో సబ్స్క్రైబ్ కండి. చాలా దూరం తీసుకెళ్ళిపోయాడండి. నాకు పెళ్ళి అవుతుందా లేదా, పెళ్ళి అవుతుంది అనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చూడండి ఈ న్యూస్ అంతా కూడా మల్లెమాల టీవీ. థ్యాంక్ యూ. ఓకే మరి తాతయ్య మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించావా? మీ పేరు కోవిద. మీనింగ్ ఏంటి? బంగారం. ఓకే థ్యాంక్ యూ. ఓకే సో ఇదన్నమాట విషయం. తర్వాత అమ్మాయి స్మైల్ చూడండి ఒకసారి, ఒకసారి కింద పడిపోతున్నాయి ముత్యాలు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ మనవరాలు. ఏమన్నారు? ఇద్దరు మనవరాలతో. కనీసం చెప్పిన కూడా చెప్పలేదు. నీకు ఉద్యోగం వచ్చిందట. ఏదో సార్ మీ దయ సార్. ఏమా కనీసం నీకు పెళ్ళైంది ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. ఏదో సార్ మీ దయ సార్. ఏమా కవల పిల్ల పుట్టారంటే అది కూడా చెప్పలేదు నాకు. ఏదో సార్ మీ దయ సార్. ఇది మీ దయ సార్, ఇది నా దయ. ఈ అబ్బాయి అంటే ఇష్టపడే ఒక యంగ్ డైనమిక్ అమ్మాయి రండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా ఒక అమ్మాయి రండి. ఏంటి మగవాళ్ళం ఇంత వెనకబడిపోయామా? ఏం బ్రతుకురండి ఇది. నీకు నచ్చిందని చెప్పండి. నన్ను ఇష్టపడే వాళ్ళు రండి. వావ్, నాకేమో అడగగానే అనుష్క వచ్చినట్టుందండి. ఒకసారి ఈ ఫోజ్ పెడదాం, ఒకసారి సరదాగా ఉంటుంది రండి. స్తంభం వైపు కుక్క నిల్చొని పోసినట్టుంది సార్. మీరు నాతో మాట్లాడకండి. 8ంటికి వస్తానని 11ంటికి వచ్చారు. మాట్లాడుతున్నావు. నీ వాచ్లో 8, 11 అయితే నా వాచ్లో కావద్దా ఏంటి? నేను చెప్పింది రాత్రి కలుద్దామని, నువ్వేంటి పొద్దునే వచ్చి కూర్చో. ఏం లేదు, బస్సు లేట్ అయింది. అవును నీకు ఆల్రెడీ బైక్ ఉంది కదా. అవునే బైక్ అమ్మాయి కదా నేను ఎమ్మ కొడుకు మారా నీకు రింగు కొనిచ్చింది.